యాక్చువల్గా ఏంటంటే ఈ టీడీపీ నాయకులు వాళ్ళని నోరెప్పి మాట్లాడలేరు, వాళ్ళు బయటకు రారు. ఎందుకు అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాలి. మనం సైలెంట్ అయిపోయి పవన్ కళ్యాణ్ గారికి ఎలాగో తెలియదు కదా, ఈయన రెచ్చగొట్టి ముందుకు పంపిస్తే బయలయ్యేది రేపొద్దున ఆయనే కాబట్టి మనకి ఎట్లాంటి సమస్య ఉండదని చెప్పి ఈ పవన్ కళ్యాణ్ గారిని ఉసుగొల్పడం జరుగుతుంది. ఆయన కొంచెం కూడా ఆలోచించుకోకుండా ప్రతి దానికి చంద్రబాబు నాయుడు చెప్తే దాన్ని వచ్చి మాట్లాడటం, ఇట్లా చేయడం. ఏదైతే సోషల్ మీడియాకి సంబంధించి వ్యక్తులు ఉన్నారో, సోషల్ మీడియా అందరికీ సంబంధించింది కదా, స్వేచ్ఛ స్వాతంత్రాలు రాజ్యాంగంలోనే కల్పించారు. ఎవరు వాగ్దాటి వాళ్ళు వినిపిస్తారు, దాన్ని తీసుకోవాలి. ప్రభుత్వంగా తీసుకోవడం మానేసి ఒక డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న వ్యక్తి కనీసం ఆలోచించకుండా ఇట్లా చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఆయన్ని ఖచ్చితంగా రేపొద్దున ప్రశ్నిస్తారు. రేపొద్దున ఏదైనా జరిగినా ఆయనకే ఇబ్బంది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తొక్కుపట్టి నారతీస్తాను కూడా పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ప్రజలు ఎలాగూ తొక్కి నారదీస్తారు. అప్పటి వరకు ఇంకా 2 ఏళ్ళు అలాగే అయిపోయింది. ఇంకేముంది, కళ్ళు మూసుకునే లోపే వచ్చేస్తుంది. ప్రజలు వీళ్ళకి ఎలాగో గుణపాఠం చెప్తారు, వాళ్ళే తొక్కి నారదీస్తారు. వీళ్ళ అన్నంత మాత్రాన్ని అయిపోతుందా? లేదు కదా. ప్రజల తీర్పు అనేది ఖచ్చితంగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల మద్దతు అనేది ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఏదైతే సామాజిక వర్గం ఆయనకి వెన్నుదండుగా ఉండి బలోపేతం చేసి ఆ ప్లేస్ ఇచ్చిందో అదే సామాజిక వర్గాన్ని కనీసం పట్టించుకున్న పాపాన్ని పోలేదు. ఈరోజు కాపులందరూ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉన్నారా లేదా? ఉన్నారు కదా, ఖచ్చితంగా అయ్యారు కదా. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్ర అని ఈయన పవన్ కళ్యాణ్ గారు తెలుసుకునే రోజుకి ఆయన చుట్టూ ఎవరు ఉండరు. ఆయన సామాజిక వర్గాన్ని పూర్తిగా దూరం చేస్తున్నాడు అనే విషయం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నారు. కానీ 15 ఏళ్ళు మేము కలిసే ఉంటాం, మమ్మల్ని ఎవరు విడగొట్టలేరని కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు అనేది వాళ్ళు రివర్స్ అయినప్పుడు ఎంతమంది కలిసి ఉంటే ఏంటి, ఎంతమంది అంటే కౌగిలించుకుంటే ఏంటి? ఇదంతా ప్రజలు తీర్పు అనేది డిసైడ్ అయిపోయింది. కాపు సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా ఆయన ఎప్పుడైతే సాయికృష్ణ విషయంలో ఎప్పుడైతే వాళ్ళని తోలునాడాడో అప్పుడే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇంప్రెషన్ అనేది కాపుల్లో పూర్తిగా పోయింది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆడే గేము పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికి కూడా తెలుసుకోలేని విషయం ఏంటంటే, ఆయనేమో పవన్ కళ్యాణ్ గారితో తిట్టిస్తారు, చంద్రబాబు నాయుడు గారేమో వాళ్ళు వాటేసుకుంటూ ఉంటారు. వాళ్ళని పిలిపించుకున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, డిప్యూటీ సీఎం కదా, మరి ఆయన ఎందుకు పిలిపించుకోలేదు? ఆయనతో కూడా కూర్చోబెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడాలి కదా, అది మాట్లాడలేదే. అంటే ఇక్కడ అర్థమవుతుంది కదా చంద్రబాబు నాయుడు గారి కుతంత్రాలు కుట్రలు అనేది.